హలో కొలీగ్. సో మనం ఇంకొక వ్లాగ్తో వచ్చేసాం ఈసారి. సో ఈ వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ మీద వెళ్ళే వ్లాగ్ ఇది. సో ఇప్పుడు దాకా ఎవరైనా ఫ్లైట్ ఎక్కలేదు అనుకుంటే కనుక ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అసలు మనం ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిన తర్వాత అసలు ప్రాసెస్ ఏంటి, ఫ్లైట్ ఎక్కేంత వరకు, అండ్ దిగిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది మనకు క్లియర్గా చూపిస్తాం ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఫ్లైట్ వన్స్ ఎగిరిపోయిన తర్వాత మనకి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. అది చాలా మంచి షాట్ వచ్చింది. సో అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఇది హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం బ్లాగ్ కాబట్టి వైజాగ్ మనకి వ్యూ చాలా బాగా అనిపించింది పైనుంచి. లైక్ బీచ్ ఉంటుంది కదా, బీచ్ చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే మనకి దూరంగా కైలాసగిరి అని చెప్పి ఒకటి కనిపిస్తుంటుంది. దాన్ని మనం ఎంత అయితే అంత జూమ్ చేసాం, చాలా బాగా వచ్చింది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులోని ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి చాలా దూరంగా ఉంది. అది దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేసాం. సో ఎంతో జూమ్ చేసి గట్టని. సో చాలా బాగా వచ్చింది అది, అదైతే మిస్ అవ్వకండి. అండ్ యా, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గో టు ద బ్లాగ్. హలో కొలీగ్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వైజాగ్ వెళ్తున్నా హైదరాబాద్ నుంచి ఫ్లైట్లోని. సో ఫ్లైట్ అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, సో ఫస్ట్ టైం ఒంటరిగా ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఎప్పుడు భయం ఫ్లైట్ ఎక్కడం. సో ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎవరొకరిని తోడు తీసుకెళ్తాను. ఒకవేళ ఆడికి ఇష్టం లేకపోయినా ఆడికి 1500 2000 పెట్టి బస్సు మీద వెళ్ళాలనుకున్నా సరే ఎక్స్ట్రా అమౌంట్ నేనే ఆడికి పే చేసి ఫ్లైట్ ఎక్కించేవాడిని నాకు తోడు కోసం. సో ఇప్పటి నుంచి ఇంకా అవన్నీ పెట్టద్దు, మనీ వేస్ట్ తప్ప ఏం లేదు. సో ఇంకా ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఈరోజు ఎక్కితే నాకు తెలుస్తుంది ఒంటరిగా చేయగలనా లేదా అనేది. సో వెళ్ళి ఇది మర్చిపోయినది. మర్చిపోయావా నువ్వు నీ ఎక్స్ట్రాలో? మా తెలుసులేరా, కొత్త టీషర్ట్ అందరికీ చూపించడం కోసం పెట్టావని. సో ఇప్పటి నుంచి తెలుస్తుంది మనకి ఒక్కడిని వెళ్ళగలనా లేదని. కానీ ఇంకా అలవాటు చేసుకోవాలి, లేదంటే ఎంతకాలం వాళ్ళకి మనీ పెట్టి వాళ్ళని తోడు తీసుకెళ్తాం. ఇంతలా మేసాల గడ్డలు వచ్చినాయి, ఇప్పుడు భయపడితే బాగోదు కదా. సో రోజు వెళ్తున్నా. సో యో గైస్, ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికి, ఎయిర్పోర్ట్కి. సో ఇది ఎయిర్పోర్ట్ ఇది. సో చూద్దాం, ఒకవేళ వెళ్ళి లోపల కూర్చోవాలంటేనే కొంచెం అదలా ఉంది. కూర్చున్న తర్వాత ఇంకా కొలంబస్ ఎక్కినట్టు ఇంకా తప్పదు ఇంకెలాగో. ఓకే మరి. బ్యాగ్ స్కానింగ్ కూడా అయిపోయింది. బాటిల్ పట్టుకెళ్తున్నాం మనం. సో అడిగారు, అది కూడా చెప్పాము బాటిల్ పట్టుకెళ్తున్నామని. మనకి ఎలా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బ్యాగ్ స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకున్న ఏదైనా ఒక బ్యాగ్ మనం దగ్గర పెట్టుకొని మిగిలిన లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో మనకు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఇక్కడ బోర్డు కూడా పెడతారు, ఏ ఫ్లైట్ ఎక్కడికి వస్తుంది, ఏ గేట్లోకి వెళ్ళాలి అనేది మనం అక్కడ చూసుకోవచ్చు. మొత్తం అయిపోయింది చెక్కింగ్ అంతానే. నెక్స్ట్ ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. గేట్ దగ్గరికి వెళ్ళి మంచిగా మరి ఫ్లైట్ ఎక్కియాలి. ఎక్కిన తర్వాత చూద్దాం. సో మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే లోపల ఎక్సలెంట్ ఉంటుంది. మీరు బయట ఏం మర్చిపోయినా సరే ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. సో మీరు ఒక ఎయిర్పోర్ట్లోకి వచ్చినట్టు ఫీల్ అయితే రాదు, ఒక మాల్కి వచ్చినట్టు ఫీల్ అవుతారు మీరు. మనకి ఎలాగో ఫ్లైట్ ఎక్కే టైంకి ఇంకా చాలా టైం ఉండడం వల్ల మనం ఏమైనా కావాలితే కొనుక్కోవచ్చు, ఏమైనా కావాలితే తినచ్చు. మీరు ఏమైనా ఫ్లైట్లోకి పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళచ్చు. సో మనకి ఇక్కడ లాంచ్ కూడా ఉంటుంది, ఆ లాంచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో షాపింగ్ అట్టని నన్ను అయితే 2 షాపులు బాగా అట్రాక్ట్ చేసినాయి. ఒకటి ఏంటంటే ఇది చుంబక్ అంట. సో ఇది ఎందుకు నన్ను అట్రాక్ట్ చేసిందంటే ఇదంతా మనం హ్యాండ్మేడ్తో చేసినవి, పైగా మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ యూనిక్గా కూడా ఉంటాయి. బయట కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ కొంచెం స్పెషల్గా అరేంజ్ చేసినట్టు అనిపించింది. సో మన ఇంటికి ఏమైనా డెకరేషన్గా కూడా కావాలితే కనుక మనం తీసుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ షాప్ అయితే ఇది ద బాంబే స్టోర్. ఇదేంటంటే మనకంతా బ్రాస్ మెటల్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. సో బ్రాస్తో చేసిన విగ్రహాలు అవన్నీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. అవన్నీ అంటే చిన్న మైన్యూటీ కూడా చాలా క్లియర్గా చెక్కారు. చాలా బాగుంది, అయితే నాకు బాగా నచ్చింది. సో కాస్ట్ కూడా చాలానే ఉంది, బట్
మనకి మంచి లుక్ వస్తుంది. ఒకవేళ ఇంట్లో కనుక తీసుకున్నా సరే, లైక్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మనకి ఇది చాలా బాగా వస్తుంది అది. సో ఇక్కడ చాలా దేవుడి బొమ్మలు ఉన్నాయి మనకి, ఇంకా బుద్ధుడు కూడా ఉన్నాయి. సో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇవన్నీ. సో ఇది చూడండి, ఇదైతే బాగా నచ్చింది నాకు. అసలు ఇది ఎలా చెక్కారో కూడా నాకు తెలియట్లేదు. సో ఏనుగులో మళ్ళీ ఒక చిన్న ఏనుగు పిల్లని పెట్టారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడాలి అసలు ఎలా చెక్కారో, వీడియోస్ కూడా చూడాలి, ఎందుకంటే అసలు చాలా కష్టం అది లోపల చెక్కడం అనేది. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా ఫ్లైట్ అని. ఒక గంట వరకు తిరిగాను నేను, ఏం దొరకలే. సో ఇంకా చూస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తుందా అని. సో ఇది కరోనా టైం కాబట్టి పక్క పక్కన సీట్లు ఉంటాయి కనుక ఒక అతనికి ఏమో నార్మల్ ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకొక అతనికి చిన్న పీపీటీ సూట్ కింద ఇస్తున్నారు. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్, మనకి మంచి సేఫ్టీ కూడా ఉంటుంది ఇక్కడ. సో గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బస్ రెడీగా ఉంది. సో బస్ ఎక్కాం. సో బస్ లోపల మంచిగా ఆంబియన్స్ ఉంటుంది. తొందరగా ఎక్కేస్తే మీకు సీట్ దొరుకుతుంది, లేదంటే వాళ్ళ ఉంచవాలి. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ దగ్గరికి. సో అది మనం ఎక్కబోయే ఫ్లైట్ అది. సో చూసారు కదా, ఇది ఇంకా చిన్న ఫ్లైట్. ఇది లాస్ట్ టైం ఎక్కినప్పుడు చాలా పెద్ద ఫ్లైట్ ఉండేది అది. సో ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాం మనం. సో ఫ్లైట్ లోపల ఇలాగే ఉంటుంది, సేమ్ మన సిటీ బస్లో ఉన్నట్టే. సో నాదైతే 8 విండో సీట్ నాది. సో 8F. సో అక్కడ చూస్తున్నారు కదా, ఫ్లైట్లన్నీ ఏదో బస్ పార్క్ చేసినట్టు పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ ఫ్లైట్లు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇటువైపు ర్యాంప్లో మేమున్నాం, అటుపక్క ర్యాంప్లో ఇంకొక ఫ్లైట్ ఉంది. సో అక్కడ ఫీల్ ఎలా ఉందంటే రెండు ఒకసారి వచ్చి ఏదో రేసింగ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యేటట్టు అనే ఫీల్ వచ్చింది. సో అందుకే ఈ షార్ట్ పెట్టింది. సో ఇక ఫైనల్లీ ఎగిరేసాం. సో ఇది ఇంకా మనం అంత పైగా ఎగరలేదు. సో అది చూస్తున్నారు కదా, మేఘాలని ఫ్లైట్ ఎక్క కోసేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వచ్చింది. అయితే నాకు ఇదైతే బాగా నచ్చింది, పాల సముద్రం లాగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ నెక్స్ట్ టైం ఫస్ట్ టైం బుక్ చేసుకుంటే కనుక మీరు విండో సీట్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం విండో సీట్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఒక 150 రూపాయలు 200 ఎక్స్ట్రా ఉంటుంది విండో సీట్కి, బట్ అదే తీసుకోండి. ఫస్ట్ టైం అని కాదు, మీకు ఎప్పుడైనా సరే అదే తీసుకోండి. ఎందుకంటే అప్పుడే మీరు ఒక ఫీల్ అవ్వగలరు ఫ్లైట్లో వెళ్తున్నారు. జూమ్ చేశాను చూడండి. మనం ఇంకా పైకి వెళ్తున్నాం. చూసారు కదా, చెప్పాలంటే ఒక మబ్బులో ఒక 2 లేయర్స్ ఉంటే ఆ 2 లేయర్స్ పైకి వచ్చేసాం. ఇది ఫైనల్ లేయర్ అన్నట్టు.
సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇది లైవ్లో చూసుంటే అసలు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఇది ఎట్లా ఉందంటే నాకు సముద్రం నుంచి ఒక కెరటం అలా వస్తుంది కదా పైకి, అట్లా ఫీల్ వచ్చింది ఇది. సో వీడియోలో అంత తెలియట్లేదు కానీ నిజంగా చూస్తే మాత్రం ఎక్సలెంట్ వ్యూ అది. వైజాగ్ వచ్చాం. సో అది చూస్తున్నారు కదా మొత్తం బీచ్. సో అక్కడ పడవ ఒకటి ఉంది, పడవ కాదు షిప్ అది. సో ఆ షిప్ని జూమ్ చేయడానికి చాలా ట్రై చేసాం, బట్ ఫస్ట్ టైం అయితే కుదరలేదు. బట్ సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొలితే మనకు చాలా షిప్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక్క షిప్ని అయినా సరే జూమ్ చేసి చూడాలి. మ్యాక్సిమం జూమ్ అనేది చేసాం మనం. సో అంతకన్నా జూమ్ అవ్వట్లేదు. బట్ చూడండి చాలా దూరం ఉంది అది, బట్ అయినా సరే మనం జూమ్ చేసాం. అదే ఇక్కడో షిప్ ఉంది మనకి, దాన్ని కూడా జూమ్ చేసి చూడండి. సో ఇది వ్యూ. అది అంతా ఫాగ్ ఉండడం వల్ల అంత క్లియర్గా లేదు. సో ఇది చూసారు కదా కైలాసగిరి, అది మంచి బ్యూటిఫుల్ ప్లేస్. అది మనకి ఎవరికి వెళ్ళినా సరే కొంచెం టైం స్పెండ్ చేయాలంటే ఫ్యామిలీతో అది అక్కడికి వెళ్ళచ్చు. సో ఇదైతే ఒక హాలీవుడ్ టైప్లో మనకి కనిపిస్తుంది అది. సో చాలా దూరంగా ఉంది, బట్ మనం ట్రై చేసిన మ్యాక్సిమం జూమ్ చేయడానికి ట్రై చేసాం. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే నాకు నచ్చిన షాట్ ఇదే. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి కనిపించింది. అంటే అది చాలా పెద్ద బొమ్మ అది, బట్ మనకి ఫ్లైట్లో చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా చిన్నగా కనిపించింది. దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. ఇక్కడ 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 సో బిల్డింగ్ అయితే చాలా పెద్ద ఉంది. దొరికింది. సో అది చూడండి, అసలు ఎంత దూరంలో ఉందో చూపిద్దాం అది మనం. చూడండి అది ఎక్కడో ఉంది అది. సో మ్యాక్సిమం మనకు కావాల్సినంత వరకు జూమ్ చేసాం. అది అంతకన్నా జూమ్ లేదనుకోండి చేద్దామన్నా సరే. దిగినప్పుడు మాత్రం ఒక సౌండ్ వస్తుంది, ఏదో దీన్నో యాక్సిడెంట్ అయినట్టు. ఇక్కడేం భయపడకండి. సో దిగేసాం మంచిగా. మనకి డైరెక్ట్ అక్కడి నుంచే వే ఉంటుంది. సో లాబీలోకి వచ్చేసాం. సో వెయిటింగ్ ఫర్ ద లగేజ్. సో అమ్మాయిని చూడండి, లేదా అమ్మాయిని తీసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది తను. ఇలా వస్తాయి అన్నమాట మనం అక్కడ ఇచ్చిన లగేజ్ తీసుకొని బయలుదేరడమే. సో గాయ్స్ ఫైనల్లీ ఒక్కడే ఎక్కాను ఫ్లైట్. సో ఇది అనుకున్నంత ఏం లేదు. చిన్నప్పుడు చాలా జైంట్ వీల్ ఎక్కాం. సో దీంతో పోల్చుకుంటే అదే హారర్ ఫిల్మ్స్ చూసినట్టు ఉంటుంది. సో ఇదైతే చాలా ఈజీగానే ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎవరి సహాయం అవసరం లేదు, మనమే ఈజీగా ఎక్కొచ్చు. డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్లాన్ ఏంటంటే పెళ్ళికోట వచ్చాము.
ఒకరోజు అయితే కంప్లీట్గా ఇంటర్నెట్ లేకుండా ఏది కాల్స్ మెసేజెస్ ఏమీ లేకుండా కొంచెం స్పెండ్ చేయాలి, నాతో నేను స్పెండ్ చేయాలి. దాని తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వచ్చి పెళ్ళికి వెళ్ళాలి. సో ఆల్రెడీ ఫ్రెండ్ కలడం కూడా జరిగింది. వాడి బైక్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా బైక్ తీసుకుని ఒక్కడిని వెళ్ళిపోవడమే, ఒంటరి పోరాటి. సో చూసుకున్నట్టయితే సో అదే మన తీసుకున్న బైక్ అది. సో అది ఫ్రంట్ అండ్ లగేజ్, హెల్మెట్. సో దియా స్టార్ట్ అవుదాం మరి వైజాగ్ నుంచి, చూద్దాం. బాయ్ బాయ్.